హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ వీరబ్రహ్మం, కన్సల్టెంట్ ఫార్మసిస్ట్ బి ఫార్మసీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫార్మా అండ్ హెల్త్ యూట్యూబ్ ఛానల్. మీ బాడీ తనకు తానుగా తయారు చేసుకోలేనిది, కానీ మీ బాడీకి ఖచ్చితంగా అవసరమైనది అండ్ ముఖ్యమైనది, ఉపయోగకరంగా పనిచేసే ఒక పవర్ఫుల్ న్యూట్రియంట్ ఏంటి అని అంటే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్. ఈ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ మీ శరీరానికి ఎంత అవసరము అని అంటే, ఇది హార్ట్ హెల్త్ కి, బ్రెయిన్ హెల్త్ కి, డయాబెటీస్ ని కంట్రోల్ చేయడానికి, లిపిడ్ ప్రొఫైల్ ఇంప్రూవ్ అవడానికి బాగా ఉపయోగపడుతుంది అనమాట. ముఖ్యంగా హార్ట్ హెల్త్ లో చాలా అంటే చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. అది ఎలాగా అంటే ట్రైగ్లిజరైడ్స్ ని తగ్గిస్తుంది, హై బీపీని తగ్గిస్తుంది అండ్ ఆర్టరీస్ లో ఫ్లాక్యూస్ ఫామ్ అవ్వకుండా చేసి మీకు హార్ట్ డిసీజెస్ నుంచి కాపాడుతుంది మిమ్మల్ని. ఇప్పుడు రీసెర్చ్లు ఏం చెప్తున్నాయనంటే, ఈ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ తీసుకున్న వాళ్ళల్లో 40 నుంచి 45% జనాలలో హార్ట్ డిసీజెస్ అనేవి తగ్గిపోతున్నాయి అని చెప్పి చెప్తున్నారు అనమాట. ఈ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎలా తీసుకోవాలి అని అంటే 3 రకాలుగా తీసుకోవచ్చు. ఏంటి అని అంటే, ఒకటి ఫ్యాటీ ఫిష్, సాల్మాన్ ఫిష్, మ్యాక్రెల్స్. ఈ రకమైన చేపలని వారానికి ఒకసారి కానీ లేదంటే వారానికి 2 సార్లు కానీ తీసుకోవటం వల్ల మీ బాడీలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ సరిపడా మీ బాడీ జనరేట్ చేసుకుంటుంది. సెకండ్ సోర్స్ ఏంటి అని అంటే, ప్లాంట్ బేస్డ్ ఫ్లాక్ సీడ్స్ కానీ వాల్నట్స్ కానీ తీసుకోవటం వల్ల మీ బాడీ వీటి నుంచి ఏఎల్ఏగా కన్వర్ట్ అవుతుంది. ఏఎల్ఏ అంటే ఆల్ఫా లైనోలెనిక్ యాసిడ్. ఇది ప్లాంట్ బేస్డ్ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్. ఇది మీ బాడీ జనరేట్ చేసుకుంటుంది. ఇవి తీసుకోవటం వల్ల. ఇవి కాకుండా మీకు ఇంకా చాలా రకాలు ఉన్నాయి. అవన్నీ మీకు మార్కెట్ లో దొరకవు. ఒకవేళ దొరుకుతాయి కానీ కొంచెం కష్టపడాలి. ఇవి రెండు అయితే మీకు ఈజీగా దొరుకుతాయి. వీటి నుంచి మీరు తీసుకోవచ్చు. ఇప్పుడు మీరు ఈ ఫిష్ తీసుకోలేరు, తర్వాత ప్లాంట్ బేస్డ్ ఇవి తీసుకోలేరు అనుకోండి, అప్పుడు మీరు సప్లిమెంట్స్ తీసుకోవాల్సి ఉంటుంది. సప్లిమెంట్స్ లోకి వచ్చేసరికి ఫిష్ ఆయిల్స్ అనేవి మనకి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ గా పనిచేస్తాయి. ఫిష్ ఆయిల్ క్యాప్సూల్స్ ని తీసుకోవటం వల్ల మన బాడీకి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అందటం లేదు. ఎందుకు అని అంటే, ఆ ఫిష్ ఆయిల్ అనేది మనం తీసుకునే టైంకే ఎక్స్పైర్ అయిపోతుందని చెప్పేసి కొంతమంది అయితే యూట్యూబర్స్ చెప్తున్నారు. కానీ దీంట్లో నిజం ఎంత అనేది ఎవరికి తెలియదు. ఎందుకంటే దానికి ఆధారాలు అనేవి ఏమీ లేవు. అవి ఎక్స్పైర్ అయిపోతుంది, పని చేయటం లేదు, సప్లిమెంట్స్ అవే, అదైతే నిజం కాదు నాకు తెలిసి. సో ఎవరైతే మీకు ఈ పై 2 సోర్స్ లో మీకు ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ తీసుకోలేరో అలాంటి వాళ్ళు మాత్రము సప్లిమెంట్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో సప్లిమెంట్స్ లోకి వచ్చేసరికి మనకి ఈపీఏ అండ్ డిహెచ్ఏ అని ఉంటాయి. ఈపీఏ అంటే ఐకాసో పెంటనోయిక్ యాసిడ్, డిహెచ్ఏ అంటే డెకాసో హెక్సనోయిక్ యాసిడ్. ఈ 2 కాంబినేషన్స్ లో మీకు ఫిష్ నుంచి తీసిన ఆయిల్ అన్నమాట. ఇది మీకు ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ లాగా పనిచేసి దాని ఉపయోగం ఏదైతే ఉందో అవన్నీ రకాలుగా ఇది పనిచేస్తుంది. ఇప్పుడు మీరు చాలా మంది అడుగుతున్నారు, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కి బెస్ట్ గా ఏం తీసుకోవాలని. సో నేను ఇది బ్రాండ్ ప్రమోషన్ అయితే కాదు, జస్ట్ మీకు ఒక మెడికల్ నాలెడ్జ్ కోసమనే చెప్తున్నాను. మెగా 3 ఇది రెడ్డిస్ వాళ్ళు తయారు చేసిన కంపెనీ అండి. అయితే దీంట్లో మీకు 3 ఉంటాయి. ఒకటేమో ప్లాంట్ బేస్డ్ ఏఎల్ఏ, ఆల్ఫా లైనోలినిక్ యాసిడ్. రెండోది ఏంటి, ఫిష్ ఆయిల్ నుంచి తయారు చేసేది అంటే ఈపీఏ అండ్ డిహెచ్ఏ. ఈ 3 కాంబినేషన్ లో ఉన్న ఇది ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ క్యాప్సూల్ అనమాట. దీనిని రెడ్డిస్ కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ చేసి మార్కెటింగ్ చేస్తుంది. ఇది మీరు తీసుకోవాలి అని అంటే మీ హైట్, వెయిట్, మీ రిక్వైర్మెంట్ని బట్టి మీకు ఎంత డోస్ తీసుకోవాలి అనేది మీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి అడిగి తీసుకోండి. సో అదండి. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. అండ్ కొత్తగా కనుక మీరు ఛానల్ను చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇంకా మీలో ఎవరికైనా ఏదైనా డౌట్స్ ఉంటే కాల్ మీ 4 యాప్లో నుంచి కాంటాక్ట్ అవ్వండి. లేదు అని అంటే నాకు వాట్సాప్ కన్సల్టేషన్ నెంబర్ ఉంటుంది, 7032027201. ఈ నెంబర్కి వాట్సాప్ డీపీలో స్కానర్ ఉంటుంది. 200 పే చేసుకొని డైరెక్ట్గా నాకు కాల్ చేయండి. యాజ్ ఏ ఫార్మసిస్ట్గా నేను మీకు ఒక మంచి సజెషన్ అయితే ఇస్తాను. అంతవరకు సెలవు మరి. నమస్కారం. నేను మీ వీరబ్రహ్మం, కన్సల్టెంట్ ఫార్మసిస్ట్.